రెండోది 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతాంగానికి 43% భూములు వాళ్ళ దగ్గర ఉంటే ఎంత పోయినట్టు వాళ్ళకు? 43% భూములు ఓసీల దగ్గర ఉంటే వాళ్ళ చేతుల్లోకి ఈ 1,00,000 కోట్లలో ఎంత పోయినట్టు? 43,000 కోట్లు పోయినట్టే కదా ఈ లెక్కన. మరి పట్టబగటీలి గింత దారుణంగా జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలంటే మన బాధ్యతగా తెలియని ప్రజలకు తెలియజేయాలి. దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో వేసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఎస్ అన్న మేము షేర్ చేసామని ఒక మాట చెప్పండి. మా రీసెర్చ్ టీంకి కూడా ఒక సంతోషం ఉంటుంది. ఎస్ మేము చేసే పని ప్రజల దగ్గరికి పోతుంది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దయచేసి మేము మా వాట్సాప్ గ్రూప్లలో వేసినామన్నా అని చెప్పి వాట్సాప్ గ్రూపులు కానీ మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఒకసారి వేయండి బాయ్సాప్. అది నిన్న రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు ఓన్లీ 5 ఎకరాలకు ఇవ్వాలని చెప్పి 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో కటా పెడితే అయిపోతుండే. థ్యాంక్ యూ. ఎందుకంటే అవి ఎప్పటికీ మన ప్రభుత్వాలు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రయోజనమే చూసుకుంటాయి. నీ ప్రయోజనం ఉన్న పథకాన్ని ఎట్లా ఆపేసారు చూసినావా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. తక్కువ ఖర్చు, మళ్ళీ దానికి ఎక్కువ పైసలు కూడా కావు. తక్కువ ఖర్చు 1440 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీల్లో 1396 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చేటువంటి పథకాన్ని పక్కకు పెట్టి రైతు భరోసా రూపంలో 1000 కోట్ల రూపాయలను 100 ఎకరాలు ఉన్న భూములకు ఇచ్చేసారు. అది ఇది భరోసా. ఇవాళ ఊర్లో పెళ్ళైతే బీసీలను కూడా భోజనానికి పిలిచినట్టు ఉంది. అంతే ఈ కార్యక్రమం తప్పదు కాబట్టి నువ్వు కూడా అక్కింటోని పిలిచినాం కాబట్టి నువ్వు కూడా రా అన్న జర పెళ్లి దాకా వచ్చిపో అన్నట్టు ఉంది ఈ ఆత్మీయ భరోసా. ఈ కార్యక్రమం రైతు భరోసా. రాజీవ్ యువ వికాసం గురించి మాట్లాడతా, అన్నిటి గురించి మాట్లాడతా. మన రీసెర్చ్ టీము చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి అథెంటిక్గా చేస్తూ ఉంది. ప్రతిదానికి సోర్సులు సంపాదిస్తూ ఉంది. అందుకోసమే గ్రామీణ ప్రాంతాలలో మన రాజకీయ వాతావరణం చేంజ్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బరిలోకి దిగాలి బీసీలు. మరి మళ్ళీ నా బీసీలకు సంబంధించి వాళ్ళు టికెట్ క్లియర్గా అంటే మన బీసీలం మనమే టికెట్లు ఇచ్చుకుందాం. మీకు బీఫామ్లు ఇచ్చే జిమ్మేదారి నాది. మీకు బీఫామ్లు ఇచ్చి పోటీ చేయించే జిమ్మేదారి నాది. మీరు సిద్ధంగా అండి, మీరు సిద్ధం కావాలి. దానికోసం డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా పెడతా ఉన్నాం. మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయండి. ఆ ఫామ్ ఫిలప్ చేసి దాంట్లో మీరు ఎన్రోల్ కండి. అయిన తర్వాత మీకు బీఫామ్ ఎట్లా వస్తుంది, మీరు ఎక్కడ పోటీ చేయాలి, ఏం చేయాలి, ఏ అంశం మీద మనం ప్రజల దగ్గరికి పోవాలనేటువంటిది మీకు క్లియర్గా దాంట్లో పంపుతాం. దయచేసి మనం రాజకీయం చేయకపోతే రాజకీయం చేసి వాళ్ళు చేస్తున్న పనికి ఇది. పైసలు ఎవరివి? పైసల అప్పు తెచ్చింది మన తలకాయలు తాకట్టు పెట్టి పంచింది వాళ్లకు. పాలాభిషేకాలు మళ్ళీ మనం చేస్తా ఉన్నాం. ఇదెక్కడి కార్యక్రమం? ఐఎమ్ ఆల్రెడీ షేర్డ్ అంటుండు వంగూరి శ్రీనివాస్ యాదవ్. థ్యాంక్ యూ వంగూరి శ్రీనివాస్ అన్న. సర్పంచ్ లేక ఆగమాగం అవుతుందని అంటారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలపైన ఇవాళ తీర్పు ఉంది హైకోర్టులో. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నేను కూడా నా కాన్స్టిట్యున్సీ యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో కార్యక్రమానికి నేను కూడా హాజరైన. 9,000 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎవరన్నా రైతాంగంతో మాట్లాడతారేమో, మాట్లాడే ఛాన్స్ వస్తే నేను కూడా మాట్లాడాలని అనుకున్నా. కానీ అది రాలేదు, ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదు. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు.
నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.